తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. నాడు ఓటుకు నోటు కేసుకు భయపడి శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాళ్ళు శ్రీశైలం ఎడమగట్టు పవర్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని చూస్తే భయపడి ఎక్కడ ఓటుకు నోటు కేసు బయట పెడతారో అనేటువంటి ఒక భయంతో ఆ రోజు రాయలసీమ హక్కులనైతేనేమి రాయలసీమ వాసుల తాగునీటి అవసరానికి అన్నిటిని కూడా పణంగా పెట్టడం జరిగింది. మామూలుగా అయితే 854 అడుగులు మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాడు. అది కూడా మెయింటైన్ చేయకుండా 798 అడుగుల వరకు నీళ్లు తోడుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడలేదు. రాజధానిలో నీళ్ళు వస్తే అక్కడ బిల్డింగులు మునిగిపోతాయి కాబట్టి ఆ బిల్డింగులు మునిగిపోకుండా వచ్చేటువంటి నీటిని ఎత్తిపోసేదానికి 2-3 వేల కోట్లు ఖర్చు పెడతారు. ఇక్కడ రాయలసీమ వాసుల గొంతు ఎండిపోకుండా ఉండడానికి మాత్రం రిజర్వాయర్ కట్టరు, అక్కడ వచ్చే నీళ్ళు ఎత్తిపోయడానికి రిజర్వాయర్లు కడతారు. అక్కడ అమరావతి డెవలప్మెంట్కు 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇక్కడ రాయలసీమ వాళ్ళ కోసం 4,000 కోట్లు ఖర్చు పెట్టారు.